హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ మెయిన్ ఛానల్. సో నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను, నైనికా క్లాన్ చీఫ్ అయిందని. సో ఎలా అయింది అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో నేను నిన్న నామినేషన్స్ రివ్యూ అప్డేట్ చేశాను, చాలా 8 minutes చిన్న వీడియోనే ఉంటుంది. ఆ వీడియో కూడా చూడకపోతే చూడండి, మీ కమెంట్స్ అయితే కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ మీరు ఆల్రెడీ ప్రోమో చూడకపోతే ఒకసారి చూడండి. ప్రోమోలో ఏముంటుందంటే అందరు బొమ్మలు ఉంటాయి, నిఖిల్ తప్ప మీద 10 మంది ఇమేజెస్ అయితే ఉంటాయి. హౌస్ మేట్స్కి ఒక హ్యామర్ దొరుకుతుంది. ఆ హ్యామర్ ఎవరికైతే దొరికిందో వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ హ్యామర్తో ఎవరైతే హౌస్కి క్లాన్ చీఫ్ కింద ఎలిజిబుల్ కాదు అనుకుంటున్నారో వాళ్ళ బొమ్మ అయితే బ్రేక్ చేయాలి. సో అలా బ్రేక్ చేసుకుంటూ వెళ్తారు. లాస్ట్కి అయితే ప్రేరణ అండ్ సీత బొమ్మలు అయితే మిగులుతాయి. సో ప్రేరణకి సీతకి ఈక్వల్ ఛాన్స్ అయితే ఉండింది. సో ఆ టైంలో నైనికాకి హ్యామర్ అయితే వస్తుంది. నైనికా అయితే ప్రేరణ ఇమేజ్ పడేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అలా సీత అయితే హౌస్ క్లాన్ లో కెప్టెన్ అయితే అయింది. సో అది హౌస్ క్లాన్ సీత ఎలా అయింది అనేది. ఇప్పుడు ఎవరెవరు ఏ క్లాన్ లో ఉన్నారు అండ్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక క్లాన్ అంటే ఎస్పెషల్గా శక్తి క్లాన్ లో గొడవలే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే శక్తి క్లాన్ లో యష్మి, మణికంఠ అండ్ సోనియా ముగ్గురు అయితే ఉన్నారు. నేను నామినేషన్స్ లో కూడా చూసాం, యష్మి వర్సెస్ మణికంఠ, యష్మి వర్సెస్ సోనియా. సో ఆ విషయంలో ప్లస్ మణికంఠ అని సీజన్ అంతా నామినేట్ చేస్తానంది, మణికంఠ అని ఫేక్ అంది, సోనియా అని కూడా ఇద్దరిని అడ్డుపెట్టుకుని ఆడుతున్నాం అంది. సో అలాంటిది ఎలా ఆడుతుందో, ఎలా ఆడతారో చూద్దాం ఆ క్లాన్. సో అది శక్తి క్లాన్. కాంతారా క్లాన్ లో సీత చీఫ్ అండ్ దాంతో పాటు నైనిక, విష్ణు, ఆదిత్య ఓం, నబీల్ అండ్ ప్రేరణ. సో ఫిజికల్ టాస్క్ లో అయితే వీళ్ళు కొంచెం ఎడ్జ్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఫిజికల్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నారు. సో అవి అప్డేట్స్. సో ఫస్ట్ టైం చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఒక చిన్న అప్డేట్, మీరు ఆల్రెడీ చూసుంటారు, కుకింగ్ టైం అంతా తగ్గిపోతా ఉంది. ఓన్లీ 1 hour 30 minutes ఉంది. సో దాన్ని పెంచుకోవడానికి బిగ్ బాస్ ఏమైనా టాస్క్ ఇస్తారా, లేకపోతే ఏమైనా పనిష్మెంట్ ఇస్తారా, లేకపోతే ప్రైజ్ మనీ నుంచి ఏమైనా కట్ చేసుకుని కొనుక్కోమంటారా, అది కూడా చూద్దాం. అది కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో ఈ 2 క్లాన్స్ లో మీకు ఏ క్లాన్ బాగా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ గుడ్ డే.